రాయలసీమ లిఫ్ట్ పూర్తి చేస్తారా లేక ఉద్యమానికి శ్రీకారం చుట్టమంటారు అని ప్రశ్నిస్తున్నారు వైసీపీ నేతలు. నీళ్ల కోసం నిలబడి కలబడతామని అంటున్నారు. ప్రభుత్వం దిగొచ్చి దాకా పోరాటం చేస్తామంటున్నారు. దీనికోసం కార్యాచరణ కూడా సిద్ధం చేసుకుంటున్నారు వైసీపీ నేతలు. అయితే వైసీపీ హయాంలోనే జరిగిందని అంటోంది అధికార కూటమి. రాయలసీమ లిఫ్ట్ చుట్టూ పొలిటికల్ హీట్ మొదలైంది. ఈ ప్రాజెక్టు పూర్తి కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలనే ఆలోచనతో ఉన్నారు సీమ వైసీపీ నేతలు. రేవంత్ తో కుమ్మక్కై రాయలసీమ లిఫ్ట్ పనులు చంద్రబాబు ఆపేశారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. రాయలసీమ రైతాంగానికి చంద్రబాబు శాశ్వతంగా ఉరేయబోతున్నారని అంటున్నారు. స్వతహాగా ఇరిగేషన్ పట్ల అట్లాగే వ్యవసాయం పట్ల వ్యతిరేక భావం కలిగి ఉన్న చంద్రబాబు నాయుడు పని స్లో చేశామనుకున్నాం, కానీ అట్లా కాదు. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రితో రహస్యంగా చర్చలు చేసిన తర్వాత వాళ్ళిద్దరూ ఒక అంగీకారానికి వచ్చి ఈ ప్రయత్నాన్ని రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ యొక్క గొంతు నొక్కే ప్రయత్నం చేశారనే ఒక అంశం బయటకు వచ్చిన తర్వాత మన ప్రాంతాలు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పెండింగ్ పనులను వెంటనే చేపట్టకపోతే ఉద్యమం తప్పదని హెచ్చరిస్తోంది వైసీపీ. చంద్రబాబు నాయుడుకి వ్యవసాయం పట్ల ఎంత నిర్లక్ష్యం ఉంది, రైతాంగం పట్ల ఎంత ఏకభావం ఉందనేటువంటిది ఈరోజు మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇటువంటి నేపథ్యంలో ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి చంద్రబాబు నాయుడు మెడలు ఉంచి ఈరోజు రాయలసీమకు సంబంధించినటువంటి నెల్లూరు జిల్లా రాయలసీమలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకు సంబంధించి ఈ లిఫ్ట్ ఇరిగేషన్ యొక్క ఆవశ్యకతను గుర్తించి దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పెద్దలందరి ఆలోచనలతో పోరాటం చేస్తాం. రాయలసీమకు నీళ్ల కోసం వచ్చే నెల 1న ప్రత్యేక కార్యాచరణ ప్రకటిస్తామన్నారు వైసీపీ నేత గడికోట శ్రీకాంత్. నెక్స్ట్ మీటింగ్ 1వ తేదీన కడపలో కూడా మొత్తం 6 జిల్లాలకు సంబంధించినటువంటి అందరితో కూడా పెద్ద మనుషులతో అందరితో కూడా మాట్లాడి భవిష్యత్ కార్యాచరణ ఏ రకంగా ఉండాలి, దీన్ని ఏ రకమైన ఒత్తిడి తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారికి అవగాహన కల్పించాలి, ఆయన చేసినటువంటి మోసాన్ని ప్రజలకు వివరించి రాబో రోజులలో ఏ రకమైన పోరాటం చేయాలనేటువంటిది కార్యాచరణ ఆ రోజు దాన్ని చేయడానికి మేమందరం కూడా నిర్ణయించుకున్నాం. వైసీపీ పాలనలోనే సాగునీటి ప్రాజెక్టులు నిర్లక్ష్యానికి గురయ్యాయంటోంది అధికార పక్షం. జగన్ హయాంలోనే రాయలసీమ ప్రాజెక్టుకు బ్రేక్ పడిందని టీడీపీ వాదిస్తోంది. ఈ రోజు ఏదో మేము రాయలసీమ ఛాంపియన్లు, అదేదో ప్రాజెక్ట్ మీ హయాంలోనే ఎన్జీటీ మొట్టికాయ వేసి ఆపేసింది అధ్యక్ష. దానికి మాకేం సంబంధం అధ్యక్ష? నువ్వు అఫిడవిట్లు ఇచ్చినా, తప్పుడు రాతలు రాసినా ఎన్జీటీ ఆపేసింది. ఆ తర్వాత ఇదంతా కాదు, మేము డ్రింకింగ్ వాటర్ చేస్తామన్నాం, అది ముందుకు సాగలేదు. నీ హయాంలో ఆగిపోయినటువంటి ప్రాజెక్ట్ ని బురద మామిదేసేటువంటి ప్రయత్నం. వైసీపీ పాలనలో రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులన్నీ నిర్లక్ష్యానికి గురయ్యాయంటోంది అధికార పక్షం. 2019లో ప్రభుత్వం మారిన తర్వాత మనందరం కూడా చూసాం, ఏ రకంగా అయితే ఈ రాష్ట్రంలో ధ్వంసం జరిగిందో అందులో భాగంగా ఇరిగేషన్ వ్యవస్థ కూడా మొత్తం విధ్వంసానికి గురైనటువంటి పరిస్థితి అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 1008 లిఫ్ట్లు ఉంటే ఈ యొక్క 1008 లిఫ్ట్లలో ప్రస్తుతం పనిచేసేటువంటి లిఫ్ట్లు ఏంటంటే కేవలం 158 లిఫ్ట్లు మాత్రమే పనిచేస్తున్నాయి అధ్యక్ష. ఇది 19, 24, 5 సంవత్సరాల వాళ్ళ పాలన పాపం ఫలితం ఈ రోజు మనకు కనిపిస్తూ ఉంది. మొత్తంగా సీమ ప్రాజెక్టులో పొలిటికల్ సవాళ్లు ఉరకలేస్తున్నాయి.